హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ శివం కురిల్ అండ్ యు ఆర్ వాచింగ్ ద బ్లూఫిన్ రైడర్. సో ఫైనల్లీ మనం వచ్చేసి డ్యూక్ 250 కొనేసుకున్నాము. మన బ్లూఫిన్ పోయిన తర్వాత నా డ్యూక్ 250 ప్లాన్ చేసిన అనమాట. సో మీరు బైక్ అయితే చూడొచ్చు. సో నిన్ననే డెలివరీ తీసుకున్నాను, మొన్న ఐ గెస్. ఆఫీస్ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయినాను. సో ఈరోజు అయితే మమ్మీ డాడీతో పాటు మనము ఆరమైసమ్మ వెళ్తున్నాము దీని పూజ కోసము. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ దగ్గర వెళ్ళాలి, వాడు కూడా వస్తా అన్నాడు. సో అక్కడికి వెళ్దాం అన్నమాట. జై బజరంగ్ బలి అనే బండి స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ వినండి. సో వెళ్దామా? రైట్. ఫస్ట్ మన ఫ్రెండ్ దగ్గర వెళ్ళి ఆయనను పిక్ చేసుకొని సీదా ఆరమైసమ్మ, డైరెక్ట్ రోడ్ టు ఆరమైసమ్మ కాళీ మందిర్. సో నావి ఆల్మోస్ట్ నేను ఒక 3 కొత్త బండ్లు కొన్నా అనుకుంటా ప్రీవియస్ ఇయర్స్లో. సో ఆ 3 బండ్లు మొత్తం వచ్చేసి ఆరమైసమ్మలో పూజ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా. అండ్ ఇంకోటి, నేను డెలివరీ తీసుకొని ఒక 2 days అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఓడోమీటర్ చూడవచ్చు, 60 kilometers తిరిగింది అంతే. ఇప్పుడైతే కొత్తది బండి కాబట్టి వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. దీని ఇంజన్ బ్రేకింగ్ పీరియడ్ అయిపోవాలి ఒక 1000 kilometers తర్వాత. ఇంజన్ బ్రేకింగ్ అయిపోతుంది, అప్పుడు కొంచెం వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. హీట్ కూడా చాలా అవుతుంది. ఫస్టే KTM బండ్లు అంటేనే హీట్, ఇంకా కొత్త బండి కదా, పిస్టన్ టైట్ ఉంటుంది కొంచెం. సో పిస్టన్ లూజ్ అయ్యే వరకు బండి అయితే హీట్ అవుతుంది. ఈ బండి అని కాదు, ఏదైనా బండి, కొత్త బండి తీసుకుంటే బండి హీట్ అవుతుంది ఎట్లయినా. సో గైస్, నా బ్లూఫిన్ వెళ్ళిపోయాక ఇదే నా బండి అనమాట. సో మనం దీనికి ఇప్పుడు కావాల్సింది, నాకు ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి మన ఈ డ్యూక్ 250 కోసము. సో బ్లూ కలర్ బండి అనమాట. సో మోస్ట్లీ బ్లూ పైన సజెస్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. నాకైతే ఏం అర్థమవుతలేదు ఏం పేరు పెట్టాలో. మీరు పెట్టండి ప్లీజ్ కమెంట్ చేసి అయితే చెప్పండి. ఎవరైతే నా ఛానల్లో కొత్తగా వస్తున్నారో సో వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట, నా పాత వీడియోలు ఇక్కడ పైన ఐ బటన్లో వస్తున్నాయి, చెక్అవుట్ చేయండి. ఫస్ట్ మన దగ్గర 220 ఉండే BS6. ఇప్పుడు రీసెంట్లీ 2 days బ్యాక్ మనం ఈ బండి కొన్నాం అనమాట. సో లాస్ట్ 220 ఉన్నప్పుడు అయితే చాలా మంచి వీడియోస్ వచ్చినాయి, బైక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ ఆల్. సో ఈ బండి కొన్న తర్వాత కూడా వీడియోస్ వస్తాయి. సో మీరు అదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే డైలీ వ్లాగ్స్ కాకుండా వీక్లీ 2 times కాకుండా వీక్లీ వన్స్ అయితే వ్లాగ్ వస్తుంది. నాది ఒకటే వస్తుంది కానీ మంచి క్వాలిటీది వస్తుంది. ఆ డైలీ వ్లాగ్స్ చేస్తే బోర్ అయిపోతారు మీరు కూడా. సో ఇప్పుడైతే మెహందీపట్నం వచ్చినాము. ఇక డైరెక్ట్ ఇక్కడ నుంచి కాళీ మందిర్ దగ్గర కలుద్దాం. మనం 220కి 5 gears ఉంటాయి. 5 gears వేసి అలవాటు ఉంది. ఒక గేర్ ఉందని నేను మర్చిపోతున్నా. ఇప్పుడు వేసిన 6th gear. 6th gearలో అయితే మంచిగా స్మూత్గా పోతుంది బండి. అయితే ప్రస్తుతం అయితే డ్యూక్ 250 కొన్నాము. సో మీరందరూ సపోర్ట్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయాక మంచి కొంచెం ఇన్కమ్ వస్తే నా పైసలు యూట్యూబ్ పైసలు కలిపి 390 అయితే కొనడం ఖచ్చితంగా. సో దానికోసం అయితే నాకు మీ సపోర్ట్ కావాలన్నమాట. చాలామంది నా వీడియోస్ చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేయరు. సో ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఒక మోటివేషన్ అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్రస్తుతం అయితే మనం లంగరాజ్ ఉన్నాము, లంగరాజ్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం పైన. మమ్మీ డాడీ ఆల్రెడీ వెళ్ళిపోయినారు. కాళీ మందిర్ అయితే వచ్చేసినాము. ముంగడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది. సండే మంచిగా మార్నింగ్ లేచి ఇట్లా టెంపుల్కి వస్తే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి తెలుసా. ఇవ్వండి, ఇదే మన టెంపుల్ అన్నమాట. ఇక్కడ అన్ని బైక్ పూజ ఇక్కడనే అవుతుంది. సో ఫస్ట్ దర్శనం చేద్దామా ఎట్లా ఆలోచిస్తున్నాము. पहले इधर लगाएंगे गाड़ी, नहीं उधर पार्किंग में लाके दर्शन कर लेके इधर लेके
సో ఇక్కడ బండి తీసుకుపోయి మనం పూలాలు అవన్నీ కొంటే ఇక రేట్లు పెరిగిపోతాయి అన్నమాట, జిఎస్టీ వేసేస్తారు. సో గమ్మున ఫస్ట్ బండి కింద పెట్టేసి దాని తర్వాత మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఇవన్నీ కొందాం, అప్పుడు జిఎస్టీ మైనస్ అయిపోతుంది. ఓహో, ముంగడి గేట్ నుంచి వెళ్ళాలా? పార్కింగ్ పెట్టేసి ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ చెప్పులు వదిలేసి ఫస్ట్ లోపల దర్శనం చేసుకొని వద్దాం. ఫస్ట్ అయితే మమ్మీ డాడీని కాల్ చేయాలి, వాళ్ళు ఫస్టే వచ్చినారు కానీ ఎక్కడున్నారో తెలియదు. సో మమ్మీ డాడీ వచ్చే వరకు వెయిట్ చేస్తా వచ్చేసారు ఆల్రెడీ. అక్కడ ప్యాషన్ ప్రో మీద వస్తారు, మంచిగా దావత్ గివత్ అవుతున్నాయి ఈరోజు. 1 2 3 4 5 వెహికల్ మొత్తం. సో మా కాళికామాతకి అన్నీ నడుస్తాయి అన్నమాట. సో అట్లా అని ఇక్కడ దావత్ అయితే మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. బండి పార్క్ చేసి ఫస్ట్ టెంపుల్లో పోదాం, దర్శనం చేసుకుందాం. టెంపుల్ అయితే చూడవచ్చు, మొత్తం చేంజ్ చేసేసిన టెంపుల్లో మొత్తం. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అయితే ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ మన పూజ అవుతుంది బండి. ఇది ఇక్కడ గుడి ఉందన్నమాట, చూడండి మీరు ఒకసారి. మన పంతులు మా ఫ్రెండ్ గాడే. పూజ అయితే అయిపోయింది. సో పూజ అయిపోయాక నేను ఫస్ట్ బండి అయితే మా డాడీ నడిపిస్తాడు. సో ఇవ్వండి ముంగడు చూడవచ్చు మీరు, మా డాడీ మా ఫ్రెండ్ పోతున్నారు, నేను మా మమ్మీ మన ప్యాషన్ ప్రో మీద పోదాం అన్నమాట. సో డిసైడ్ చేసినారా గైస్ మీరు దీనికోసం? నేమ్ పూజ అయితే అయిపోయింది, ఎప్పటివరకు డిసైడ్ చేసి చెప్తారు. ఈ వ్లాగ్లో కమెంట్ సెక్షన్ నిండిపోవాలి, నేను చెప్తున్నా. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరు నాకు దీని పేరు అయితే సజెస్ట్ చేయాల్సింది. ఇక 1000 కిలోమీటర్స్ దాకా దీనికి బగాన్ చూడలేదు, ఏం లేదు. బ్రేకింగ్ పీరియడ్ ఉంటుంది, బ్రేకింగ్ పీరియడ్ అయిపోయాక ఇక మనం వాడచ్చు దీన్ని, కొంచెం మన లెవెల్లో నడిపించచ్చు అనమాట. టైం అయిపోయింది, పొద్దున 7:30కి అట్లా వెళ్ళినాము. టైం అయితే 8:43 అవుతుంది. 8:43 అవుతుంది కానీ ఎండలు మాత్రం చంపుతున్నాయి. పాపా హెల్మెట్ వేసుకోలేడు, సారీ ఫర్ దట్. ఎందుకంటే హెల్మెట్ వేసుకుంటే నాకు అర్థం కాదు. పొద్దున టైము మెల్లగానే నడిపిస్తుండలే. మీరు కామెంట్ సెక్షన్లో హెల్మెట్ ఐ నో హెల్మెట్ పట్టుకున్నాడు, కానీ ఆ హెల్మెట్ పెట్టుకుంటే నాకు సైడ్లు కనిపించాయి అనమాట. బ్యాక్ సైడ్ నుంచి దీని లుక్ చూడండి, వెనకాల ఒక టీ షేప్లో దీని టైల్ లైట్ ఉంది.
బండి పూజ అయిన తర్వాత స్వీట్ అయితే కావాలి కదా. సో స్వీట్ షాప్కి వచ్చేసినాం అనమాట. కౌన్సీ ये वाली पूछो कितने की है. మీరు కూడా ఇక్కడ ఉంటే డెఫినెట్లీ మీకు కూడా స్వీట్ తినిపిస్తున్నా నేను.